హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు నేను ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎగ్ కర్రీ చేయడం చాలా ఈజీ అండి. ఎగ్ కర్రీని ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోవచ్చు. ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ఎగ్ కర్రీ చేయడానికి ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎగ్ కర్రీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి, 2 టమాటో, కొంచెం కొత్తిమీర, 4 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని కలుపుతూ ఫ్రై చేయాలి. ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఆనియన్స్ ఎప్పుడు మాడకూడదండి, మాడిపోతే కర్రీ టేస్ట్ చేంజ్ అవుతుంది. అందుకే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్ని మిక్సీ జారులోకి తీసుకోవాలి. వీటితో పాటు 4 వెల్లిపాయలని, కొంచెం గరం మసాలాని, కొంచెం కొత్తిమీరని, ఒక పిడికడంత కొత్తిమీర సరిపోతుందండి. ఆ తర్వాత 2 టమాటోలని తీసుకొని బాగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ చేయడం చాలా సాఫ్ట్గా ఉండాలండి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్ పొట్టు తీసి వాటికి 4 ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఎగ్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఎగ్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేయడం వల్ల పైన లేయర్ క్రిస్పీగా అవుతుంది, తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. అందుకే 1 మినిట్ ఫ్రై చేయాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి, లేదంటే ఎగ్ అడుగు మాడిపోతుందండి. ఆ తర్వాత తీసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో కొంచెం నూనె, 2 ఆకు, కొంచెం సాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని వేసేయాలి. అలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు పాటు ఆయిల్లో ఉడకనివ్వాలి. ఆ తర్వాత 1 స్పూన్ కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి. చూడండి, ఇలా వేసి ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ మిక్స్ చేయాలి. ఇలా బాగా ఫ్రై చేయడం వల్ల ఆనియన్ టమాటోలో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయి ఎగ్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ఈ పేస్ట్ని కొద్దిసేపు ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఇది ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా. ఆ తర్వాత ఎగ్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఎగ్స్కి ఆ మసాలా మొత్తం పట్టుకొని ఎగ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. చూడండి, ఇలా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఇలా కావాలంటే ఇలానే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే గ్రేవీ సరిపోదు అనుకుంటే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసైనా గ్రేవీ చేసుకోవచ్చు. ఎగ్ కర్రీ టేస్ట్ ఏమీ మారదండి, సేమ్ అలాగే ఉంటుంది. ఇలా వాటర్ వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి.
చూడండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ట్రై చేయండి, టేస్ట్ చేయండి, లైక్ చేయండి.